గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ముందు ఎక్స్టెన్సివ్గా చదువుతాం. తర్వాత మళ్ళీ నెక్స్ట్ లెవెల్లో ఫోకస్డ్గా చదువుతాం. ఎగ్జామ్ ముందు ఇంపార్టెంట్ బిట్స్ అన్ని డిస్కస్ చేస్తాం. అలా వెళ్తే అప్పుడు ప్రిపరేషన్ స్ట్రాటజీ అనమాట. ముందు చదవకపోతే నీకు తెలియదు అనమాట. ఒకసారి విన్నట్టుంటే ఎప్పుడైనా మన దురదృష్టం కొద్దీ అడిగారనుకోండి పనికి వస్తుంది అనమాట. అందుకని మొదటిసారి మాత్రం చదవాల్సిన అవసరం ఉందని నా ఉద్దేశం. అలా అనుకుని మనం రామాయణం బాగానే వెళ్ళిపోయాం, కానీ ఉత్తరాఖండ్కి వచ్చేసరికి ప్రక్షిప్తాలు ఎక్కువైపోయి రకరకాలుగా ఒరిజినల్గా ట్రాన్స్లేషన్ చూసేసరికి అది పుల్లెల శ్రీరామచంద్ర గారు డీటెయిల్ ఇవ్వడం వల్ల కొంత ఇబ్బంది అనిపించింది. సో దాన్ని నేను ఈసారి ఉప్పలూరు కామేశ్వరరావు గారు పుస్తకం బాగా రాశారు, ఎబ్రిజ్డ్గా తగ్గించారు. థ్యాంక్స్ టు ఎవరమ్మా నాకు సలహా చెప్పారు, మా మార్నింగ్ ఒక అమ్మాయికి చేశాను. థ్యాంక్స్ అమ్మా. ఆ, మంచి సలహా అనేది నువ్వు ఇచ్చింది, మంచి సలహా అమ్మా. ఐ థింక్ హరిత నీకు చేశాను కదమ్మా. ఆ, ఓకే. సో ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్తున్నాం మనం. ఉత్తరాఖండ్ ఒకసారి విహంగ వీక్షణం అలాగా వెళ్తూ అలా ముందుకు వెళ్ళిపోదాం. సో ఏది అది రెండు అప్లోడ్ చేస్తాము. మీకు ఏది కన్వీనియంట్ ఉంటే అది చూడొచ్చు అనమాట. సో రామ పట్టాభిషేకం వైభవోపేతంగా జరిగింది. అక్కడి నుంచి మనం ప్రారంభిస్తున్నాం. మహర్షులు అందరూ చూడడానికి, రాముడిని చూడడానికి వచ్చారు. అది కూడా మనకు తెలుసు, మహర్షులు అందరూ వచ్చారు. సో అందులో ఆ, చాలా మంది మహర్షుల్లో అగస్త్య మహాముని ఒకరు. అగస్త్యుడు అందరికీ స్వాగతం పలికాడు. ఆయన అప్పుడు ఆ మహర్షులు, నువ్వు రావణాసురుని చంపావు, అతడు నేను చంపడం పెద్ద విశేషం ఏం కాదు, కానీ అతని కుమారుడు ఇంద్రజిత్తుని చంపడం పెద్ద విశేషం, ఎందుకంటే అతను కనబడకుండా యుద్ధం చేస్తాడు. నువ్వు రావణాసురుని చంపిన దానికంటే ఇంద్రజిత్తుని చంపడం అనేది చాలా గొప్ప విషయం అనేది చెప్పడం జరిగిందనమాట. సో వెంటనే రాముడు, ఇదేంటిది, నేను రావణాసురుణ్ణి, అసలు అమిత పరాక్రమశాలి అయిన రావణుణ్ణి, కుంభకర్ణుణ్ణి, ఇలాగ చాలా మందిని నేను చంపితే ఇంద్రజిత్తు గురించి పొగుడుతున్నారు అని అగస్త్యుని అడిగాడు అనమాట. అడిగితే అప్పుడు అగస్త్యుడు, అలా అందరినీ అడిగాడు. అప్పుడు అగస్త్యుడు చెప్పడం మొదలుపెట్టాడు అనమాట. అసలు ఇంద్రజిత్తు ఏంటి, ఎలా అతను ఇంద్రజిత్ అయ్యాడు, అలా చెప్తాను. ముందుగా రావణుడు వంశం గురించి అని మాట్లాడు. అక్కడి నుంచి మనకు ఉత్తరాఖండ. సో పూర్వయుగంలో పులస్త్యుడు అనే బ్రహ్మర్షి మనం చెప్పుకున్నాం. ఆయన బ్రహ్మ కుమారుడు. సో మేరు పర్వతం సమీపంలో తృణబిందు అనే ఋషి ఆశ్రమంలో తపస్సు చేయడం, అక్కడ అందరూ చాలా మంది అక్కడ యువతులు రావడం, వాళ్ళందరూ రకరకాల ఆ, వాయిద్యాలు మొత్తానికి అక్కడ తిరగడం, అదంతా విహారించడం, ఆయనకి ఇబ్బంది పడడం. అందువలన ఎవరైతే నా ఆశ్రమ ప్రాంతంలో ఆ, నా అనుమతి లేకుండా వస్తారో ఆ స్త్రీకి గర్భం వస్తుంది అని చెప్పించడం. అనుకోకుండా దురదృష్టవశాత్తు ఆ తృణబిందు కుమార్తె అక్కడికి వస్తుంది. ఆమె గర్భవతి అవుతుంది. తండ్రి అది గమనిస్తాడు. తృణబిందు గమనించి అతని దగ్గరికి అప్పుడు తీసుకొస్తాడు. ఆ, పులస్త్యుడి దగ్గర తీసుకొచ్చి, ఈమెను నీకు నేను భిక్షగా ఇస్తున్నాను, ఇది భారీగా స్వీకరించనేది అతను స్వీకరిస్తాడు. తర్వాత అతడు ఆ పులస్త్యుడికి ఒక కుమారుడు జన్మించాడు. అతడు విశ్రవసుడు అని మనం చెప్పుకున్నాం. విశ్రవసుడు. సో విశ్రవసుడు పెద్దవాడయ్యాడు. భరద్వాజుడి కుమార్తెను వివాహం చేసుకున్నాడు. ఆ విశ్రవసుడికి భరద్వాజుని యొక్క కుమార్తెకు ఆ, ఒక కొడుకు పుట్టాడు. వైశ్రవణుడు అని పిలువబడ్డాడు. బ్రహ్మ, పులస్త్యుడు, తర్వాత విశ్రవసుడు, తర్వాత వైశ్రవణుడు. సో వైశ్రవణుడు తపస్సు చేశాడు రెండు కారణాల కోసం. బ్రహ్మ ప్రత్యక్షమైతే అతడు నాకు ఆ, లోకపాలత్వము, ధనాధ్యక్షత రెండు అడిగాడు అనమాట. లోకపాలకుడిని అష్టదిక్పాలకుల్లో ఒకటిగా చేయమన్నాడు, అలాగే ధనాధ్యక్షుడిగా చేయమన్నాడు. ఆ రెండు ఇచ్చాడు. రెండు ఇచ్చిన తర్వాత విశ్రవసుడి తండ్రి అయిన విశ్రవసుడి దగ్గరికి వెళ్ళి నాకు నివాసం ఇవ్వు అని అడిగాడు. నివాసం ఇవ్వంటే, అయితే నువ్వు వెళ్ళి అక్కడ ఉండు. అక్కడ విశ్వకర్మ నిర్మించిన త్రికోట పర్వతం, సువేల పర్వతం ఉంది కదా, అక్కడ లంకానగరం ఉంది. ఆ లంకానగరం అద్భుతమైన నగరం. అక్కడ నువ్వు వెళ్ళి ఉండు అని చెప్పి అతని తండ్రి, అతనికి ఒకప్పుడు రాక్షసులు ఉండేవారు, ఇప్పుడు ఖాళీగా ఉంది లంకానగరం, నువ్వు వెళ్ళి ఉండు. సో మొత్తానికి ఆ విధంగా వైశ్రవణుడు లంకానగరం చేరుకున్నాడు. అప్పుడప్పుడు పుష్పక విమానంలో తండ్రి దగ్గరికి వస్తున్నాడు. ఇట్స్ జనరల్ ఇన్ఫర్మేషన్. అప్పుడు అప్పుడు రాముడు, అదేంటి, ఏ, ఈ పులస్త్య వంశంలోనే కదా రావణాసుడు, కుంభకర్ణుడు, విభీషణుడు లాంటి రాక్షసులు జన్మించారని విన్నాము. అంతకంటే ముందు రాక్షసులు ఉన్నారా, అసలు ఆ కథ ఏంటి, అపూర్వ రాక్షసులు ఎందుకు వెళ్ళిపోయారు లంకా నగరాన్ని, వాళ్ళకి ఏం జరిగింది అని అడిగాడు. అప్పుడు
ఆ, మనకి అగస్త్యుడు స్టార్ట్ చేశాడు. విష్ణువు నాభి నుండి బ్రహ్మ పుట్టాడు. ఆ తర్వాత నీరు ప్రాణులు. ఆ ప్రాణులు రెండు రకాలు. వాళ్ళకి దాహం అది రెండు రకాలు ఉంటే రక్షించేవి. యాక్చువల్గా అది అక్కడ చిన్న కంటిన్యూషన్ ఇక్కడ ఏంటంటే పూజించేవి రక్షించేవి రెండు రకాలు అన్నమాట. అంటే ఏంటంటే అతను ఏమన్నాడంటే మీరు ఈ ఉదకాన్ని రక్షించండి, నీటిని రక్షించండి అంటే కొంతమంది రక్షిస్తా ఉన్నారు, కొంతమంది ఏమో పూజిస్తా ఉన్నారు అనమాట. ఆ రక్షించే వాళ్ళందరూ రాక్షసులు అయ్యారని, పూజించే వాళ్ళందరూ యక్షులు దేవతలు అయ్యారని ఒక మాట అనమాట. సో మొత్తానికి ఆ రాక్షసుల్లో హేతి ప్రహేతి. హేతి ప్రహేతిలో ఎవరు వెళ్ళిపోయారు తపోవనానికి? హేతి ప్రహేతుల్లో ఒకరు వెళ్ళిపోయారు. ఎవరు వెళ్ళిపోయారమ్మా? ప్రహేతి సార్. హేతి వెళ్ళిపోయాడు. సో పక్కన పెట్టేద్దాం. సో హేతి, హేతి అనే వ్యక్తి అతను వివాహం చేసుకున్నాడు. అతడు ఆ, ఎవరినంటే యముడి సిస్టర్ని, సోదరైన భయ అనే ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆ దంపతులకి ఈ పేర్లను అడిగిరు, జస్ట్ అలా వింటాం అంతే. విద్యుత్ కేసుడు అనే కుమారుడు పుట్టాడు. విద్యుత్ కేసుడు అనే కుమారుడు పుడితే అతనికి ఆ, ఒక ఆవిడ పేరు కూడా ఇచ్చాడు ఈ పుస్తకంలో, అవసరం లేదు. ఆ, సాలంక టంకట అని ఆ అమ్మాయితో వివాహం చేశాడు మొత్తానికి. విద్యుత్ కేసుడికి ఒక అమ్మాయితో వివాహం చేశాడు. సో ఆమెకు అక్కడ ఆ, కుమారుడు పుడితే మనం చెప్పుకున్నాం అనమాట. భర్త కోసం కొడుకును వదిలేసి వెళ్ళిపోయింది. కొడుకును వదిలేసి వెళ్ళిపోతే అప్పుడు శివుడు వచ్చి చూసి అరే పిల్లవాడు ఇలాగని వెంటనే సద్యో యవ్వనవంతుని చేస్తాడు. తల్లిలాగే పెద్దవాడు అయిపోయేటట్టు చేసి అప్పటి నుంచి రాక్షసులకు వరం అనమాట, పుట్టగానే పెద్దవాళ్ళు అయిపోతారని చెప్పి సద్యోయగునులు అవుతారని. సో అందుకని ఇక్కడ ఆ, అతనికి సుకేశుడు, సుకేశుడు అనమాట ఆమెకు పుట్టినవాడు అనమాట. సో శివుడు అనుగ్రహం వలన అతనికి సుకేశుడు అనేవాడు పెద్దవాడయ్యాడు. అతడు కూడా కొన్నాళ్ళ తర్వాత వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తర్వాత దేవవతి అని వివాహం చేసుకుంటే అతనికి ముగ్గురు కుమారులు పుట్టారు. వాళ్ళ ముగ్గురు పేర్లు ఏంటి మనం చెప్పుకున్నాం. సార్ మాల్యవంతుడు, సుమాలి, మాలి సార్. అది మాల్యవంతుడు, సుమాలి. మాల్యవంతుడు, సుమాలి, మాలి, ముగ్గురు కుమారులు పుట్టారు. సో వాళ్ళు ఘోర తపస్సులు మళ్ళీని. అది కూడా మనం తపస్సుల్లో ఏంటంటే వాళ్ళు మేము ఆ, యుద్ధంలో అజేయులుగా ఉండాలి, శత్రువులు ఎవరిని మాకు ఇంక తిరుగు లేకుండా బ్రహ్మ రకరకాల వరాలు ఇచ్చాడు. సో అందువలన అందరినీ పీడించడం మొదలుపెట్టారు. అలా పీడించిన తర్వాత వాళ్ళు విశ్వకర్మ దగ్గరికి వెళ్ళి అప్పుడు ముందు స్టోరీ చెప్తున్నాడు అనమాట. మాకు అందరికీ నువ్వు ఇల్లులు నిర్మిస్తావు కదా, మాకు ఇవ్వు, మాకు ఒక ఇల్లు అదే ఒక స్థలాన్ని కోటల్ని మాకు నిర్మించు అనగానే అప్పుడు విశ్వకర్మ ఏమన్నాడంటే నేను దేవేంద్రుడు నన్ను ఆదేశించాడు. ఇది 30 యోజనాల పొడుగు 20 యోజనాల వెడల్పోయిన లంకా నగరాన్ని నిర్మించాను. అక్కడ మీరు ఉండండి. మొత్తానికి ఆ విధంగా లంకలోకి ఈ మాల్యవంతుడు, మాలి, సుమాలి ముగ్గురు బయలుదేరి మొత్తానికి లంకా నగరంకి వెళ్ళి వాళ్ళు మళ్ళీ ఆ, వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకున్న తర్వాత మాల్యవంతుడికి కొంతమంది పిల్లలు, సుమాలికి కొంతమంది పిల్లలు, ఇలాగా ఆ, మాలికి కొంతమంది పిల్లలు. వీళ్ళే మనకి రావణాసుడితో పాటు ఉన్నారు. పేర్లు చదివితే మీకు అర్థమవుతుంది. అకంపనుడు ఉన్నాడు, ధూమ్రాక్షుడు ఉన్నాడు, అలాగే సుపార్సుడు ఉంటాడు, అలాగే ప్రహసుడు ఉంటాడు. ఇలాగా చ- చాలా మంది పిల్లలు పుట్టారు. అది ఎగ్జామ్లో మనకు రాదు కాబట్టి అందులో మనకి సుమాలికి కైకసి అనే ఆమె గురించి మనం గుర్తుంచుకోమని చెప్పాం. ఈ కైకసికి ఇంకో సోదరి కుంభీనసి. కుంభీనసి ఎక్కడొచ్చింది? కుంభీనసి లంకలో సార్. ఎవరు ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు కుంభీనసిని. విభీషణుడు అంటాడు నువ్వు అందరినీ ఎత్తుకొచ్చేస్తున్నావు, మనకి సోదరి వరుస అవుతుంది. ఆ కుబీనసి అనే ఆమెను మధు అనే రాక్షసుడు ఎత్తుకెళ్ళిపోయాడు. నువ్వు వెళ్ళి విడిపినప్పుడు వెళ్తాడు, అప్పుడు ఏమో కుంభీనసి అడుగుతుంది అనమాట. ఈ మధు అనేవాడు తర్వాత ఇతను ఈ మధు కొడుకే లవణాసుడు అనమాట, శత్రుఘ్నుడు సంహరిస్తాడు. అందుకని ఆ పేరు ఇంపార్టెంట్ అనమాట. మొత్తానికి ఆడపిల్లలు చాలా మంది, పెద్ద మంచి వంశవృక్షం చాలా పెద్దదైంది. ఆ, అయితే ఇందులో ఆ, ఎవరికంటే మాలి అన్నవాడికంటే నలుగురు పిల్లలు పుట్టారంట. చూడండి, ఆ మాలి నలుగురు పిల్లలు విభీషణుడికి మంత్రులు అయ్యారు. విభీషణుడు నలుగురు మంత్రులతో ఎగిరిపోయి వెళ్ళాడు అని చదువుతాం కదా. ఈ నలుగురు మంత్రులు మాలి పిల్లలు అన్నమాట. సో మొత్తానికి వీళ్ళ ముగ్గురు లోక లోకాన్ని అమ్మా మ్యూట్లో పెట్టుకోండి అమ్మా. చెప్తే నేను ఏదైనా డౌట్ ఉంటే అడగండి, మనం రిపీట్ చేస్తున్నాం. అందువలన డౌట్ ఉంటే అడగండి అమ్మా. ఇది క్లారిటీ రావాలి. నా ఉద్దేశం ప్రకారం
మనం ఏం చెప్పుకున్నా క్లారిటీ రావాలి, లేకపోతే అనవసరం అన్నమాట. టైం వేస్ట్ అవుతుంది. నా టైం వేస్ట్, మీ టైం వేస్ట్, అది నాకు ఇష్టం లేదు. అందుకని మీకు అడగకపోయినా మీ మొహాలు చూడకపోయినా మీకు అర్థం అవ్వలేదని నాకు తెలుస్తుంది. సో అయితే మనకి ఒక నిమిషం. హలో. ఆ, ఆ, ఎక్కడున్నాం? వీళ్ళు ఇంకా లోకాలను పీడించేస్తున్నారని చెప్పి, వీళ్ళు లోకాలను పీడించేస్తున్నారని చెప్పి అందరూ కలిసి శివుడి దగ్గరికి వెళ్తే, మరి శివుడు మరి అతనికి ఇష్టమైన వాడి పిల్లలు కాబట్టి నేనేమన్నా అనలేను, మరి నేనేం చేయలేను, విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళండి. విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు, అతను మాట ఇచ్చాడు. అప్పుడు వీళ్ళు ఏమనుకున్నారంటే, విష్ణుమూర్తితో మనకు గొడవ లేదు, ఈ దేవతలే అలా చేశారు, ప్రేరేపించారు, అందువల్ల మనం విష్ణుమూర్తిని కాకుండా ముందు ఈ దేవతల మీదకి వెళ్ళి అటాక్ చేసి వాళ్ళని చంపేద్దాం అని చెప్పేసి వెళ్ళారు మరి. వెళ్ళేసరికి అప్పుడు ఆ దేవతల కోసం విష్ణుమూర్తి యుద్ధానికి వచ్చాడు. యుద్ధానికి వచ్చేసరికి ముందుగా మాలి వచ్చాడు, మాలిని చంపేశాడు. మాలిని చంపేసరికి మాల్యవంతుడు కూడా యుద్ధం చేసి అతను పారిపోయాడు, ఓ పక్కకి ఎక్కడికో వెళ్ళిపోయాడు. మాల్యవంతుడి గురించి మనకి ఎటు వెళ్ళిపోయాడో తెలియదు, మొత్తానికి మాయమైపోయాడు. సో సుమాలి అనేవాడు ఏం చేశాడు? పాతాళంలోకి వెళ్ళిపోయాడు. రసాతలంలోకి తన అనుచరులందరినీ తీసుకుని వెళ్ళిపోయాడు. సో ఆ విధంగా మాల్యవంతుడు, మాలి, సుమాలి, వారి తాలూకా పరివారం లంకలో ఉన్న చాలా మంది మరణించారు. మిగిలిన వాళ్ళు రసాతలంలోకి వెళ్ళిపోయారు కాబట్టి లంక ఖాళీ అయింది అనేది అక్కడ పాయింట్ అన్నమాట. సో మొత్తానికి అప్పుడు వీళ్ళందరూ పులస్త్య సంతానం కాదు, సాల సాల కంకట సంతానం, ఆ లేడీ పేరు అనమాట. సాల కంకట సంతానం, హేతి వివాహం చేసుకున్నాడు కదా అని చెప్తారనమాట. సో అప్పుడు ఆ, లంకకి వైశ్రవణుడు లంకాధిపతి అయ్యాడు కాబట్టి వారసత్వంగా తండ్రి ఏమో కుబేరుణ్ణి రెండు ఇచ్చాడు. అది ఏంటి, దిక్పాలకుడు ధనాధిపత్యం ఇచ్చాడు, అలాగే లంకలో కూడా ఉండమంటే కుబేరుడు అక్కడ ఉంటాడు. సో ఇంకా ఇక్కడ వరకు వచ్చాం అన్నమాట. అప్పుడు అగస్త్యుడు ఈ రావణ కుంభకర్ణ విభీషణ విభీషణ శూర్పణఖ వృత్తాంతం, జన్మ వృత్తాంతం చెప్తానని చెప్పి రసాతలంలో ఉంటున్నాడు. అసలు చాలా కాలం అయింది, విష్ణుమూర్తి మనల్ని మర్చిపోయి ఉంటాడులే అని చెప్పి కూతురు పెద్ద అయిందని చెప్పి కైకసి అయిన తన యవ్వనవతి అందగత్తె అయిన కూతురిని తీసుకుని భూలోకంలోకి వచ్చి అలా చూసి పుష్పక విమానంలో కుబేరుడిని చూసిరేట. వాళ్ళ నాన్నని కలిసి వెళ్తున్నాడు అనమాట. చూసి అబ్బా, అదృష్టం అంటే ఇది కుబేరుడిది, ఏ సత్కారాలు మనం చేస్తే కుబేరుడిలాగా అదృష్టవంతులు అవుతాము అని తన ఆ, ఎవరిని తన కూతురుతో మాట్లాడి మొత్తానికి అతడు ఏం చేస్తాడంటే, నువ్వు ఆ, నీకు ఒక మంచి సలహా చెప్తాను, నువ్వు ఒక మంచి వరుణ్ణి పొందు, మన వంశం మనం అభివృద్ధి చెందాలి, నువ్వు వెళ్ళి నేను వెళ్ళి అడిగితే బాగుండదు, నువ్వే వెళ్ళి అడుగు అని చెప్పి ఆ వైశ్రవణుడి దగ్గరికి వెళ్ళు, అతను ప్రజాపతి పులస్య వంశంలో పుట్టాడు, చాలా గొప్పవాడు, కుబేరుడి తండ్రి, అందువల్ల నువ్వు అక్కడికి వెళ్ళి అడుగు అనగానే అలా వెళ్ళింది. సాయం సంధ్య వేళ అడిగింది, మా నాన్న పంపించాడు, నా పేరు కైకసి, నన్ను వివాహం చేసుకో అని చెప్పి ఆమె అడిగింది. నీ ద్వారా నాకు సంతానం కావాలి అంటే ససుర సంజీవేలు వచ్చావు నువ్వు అన్నాడు. అయినా అప్పుడు ఆమెను అతను ఇష్టపడ్డాడు. మొత్తానికి అక్కడ భయంకరమైన రాక్షసులు పుడతారు అన్నాం. మొత్తం లైన్గా ముందు రావణాసురుడు పుట్టాడు, 10 కంఠాలతో పుట్టాడు కాబట్టి దశగ్రీవుడు అని పేరు పెట్టాడు. అలాగే తర్వాత కుంభకర్ణుడు పుట్టాడు. అలాగే తర్వాత శూర్పణఖ 3, 4 విభీషణుడు. అది లైన్ అన్నమాట. రావణాసురుడు, కుంభకర్ణుడు, శూర్పణఖ, ఆ, విభీషణుడు, ఇది లైన్ అన్నమాట. సో మొత్తానికి ఇవి వీళ్ళు జన్మించిన తర్వాత చిన్న ముందు నుండే కుంభకర్ణుని అందరిలో తినడం మనుషులను తినేయడం ప్రారంభించాడు. సో ఈ లోపల ఒక రావణాసుడు వీళ్ళందరూ వాళ్ళు కొంత దుష్టమైన పనులు చేస్తున్నారు. కుబేరుడు వచ్చాడంట. కుబేరుడు వచ్చేసరికి తండ్రిని చూడడానికి వచ్చాడు. ఇక్కడ పినతల్లి కదా కైకసి. కుబేరుడు వచ్చి నమస్కారం పెట్టి వెళ్ళిపోయేసరికి దశగ్రీవుడికి చెప్పింది పెద్దవాడికి, ఎప్పుడైనా కుబేరుడిలాగా కావాలి, చూడు అదృష్టం ఎంత అదృష్టం ఉందో, నీకెందుకు, వాడికి బాబులాగా అయిపోతానులే, నేను కుబేరుడి కంటే గొప్పవాడిని అయిపోతాను అని చెప్పి తల్లికి మాటిచ్చాడు. మాటిచ్చాడు, సమానుడినో అధికున్నో అవుతానని చెప్పి. ఇంకెందుకు, అలా అవ్వాలంటే ఏం చేయాలి? తపస్సు చేయాలి. రావణాసుడు ఒకటే ఎందుకు, ముగ్గురు వెళ్ళిపోదాం, ముగ్గురు అన్నదమ్ములు తపస్సుకి వెళ్ళిపోయారు గోకర్ణ క్షేత్రంలో. ముగ్గురు
భయంకరమైన తపస్సు చేయడం జరిగింది. 10,000 సంవత్సరాలు కుంభకర్ణుడు, రావణాసురుడు 10,000 ఒక్కొక్క శిరస్సు ఖండిస్తూ, రావణాసురుడు 9 శిరస్సులు మనం చెప్పుకున్నాం. అలాగే విభీషణుడు. సో మొత్తానికి తపస్సు చేసేసరికి దశగ్రీవుడికి బ్రహ్మ ఏం కావాలో కోరుకో, 10వ శిరస్సు తలలో వేయబోతుంటే ఏం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు మరణం లేకుండా, అలాగా జీవులకు మరణం లేకుండా ఉండడం సాధ్యం కాదు కాబట్టి, అయితే సువర్ణ అంటే సువర్ణ నాగయక్షానాం దైత్య దానవ రక్షసాం అవధ్యోహం ప్రజాధ్యక్ష దేవతానాం చ శాశ్వత శ్లోకం అంటే పర్వాలేదు. దాని అర్థం ఏంటంటే సువర్ణ నాగ యక్ష దైత్య దానవ దేవతల నుండి నాకు మరణం లేకుండా వరం ఇవ్వు అని చెప్పి, నేను మనుషులను గురించి పెద్దగా ఆలోచించట్లేదు, వారి వలన నాకు భయం లేదు అని చెప్పాడు. తథాస్తు అన్నాడు. అలాగే ఇంకో వరం కూడా ఇచ్చాడు. ఏంటి? అతడు ఆ, హోమంలో వేసిన శిరస్సులు మళ్ళీ మలుస్తాయని, అతను కోరిన రూపం శక్తి కామరూపాన్ని పొందే వరాన్ని కూడా ఇచ్చేశాడు. తాత గారు కాబట్టి మాట్లాడితే వచ్చేస్తుంటాడు, ఇచ్చేస్తుంటాడు, వెళ్ళిపోతుంటాడు. సో తర్వాత విభీషణుడు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ధర్మం పట్లే ఉండాలని చెప్పి, స్థిరంగా ఉండాలని, అవసరమైతే బ్రహ్మాస్త్రం స్ఫురించేలాగా అని అడిగాడు. అతనికి చిరంజీవి అవుతామని చెప్పి అది కూడా వరం ఇచ్చాడు. కుంభకర్ణుడికేమో దేవతలు చెప్పారు, వీడు ఇప్పుడే తినేస్తున్నాడు, ఎంతమంది తినేసాడో తెలియదు, ఎవరిని పెడితే వాళ్ళని, కొన్నిసార్లు రాక్షసులు కూడా తినేస్తున్నాడు ఇక. అందువలన ఇతనికి ఏ, ఆ వరం ఇచ్చేటప్పుడు జాగ్రత్త. అప్పుడు బ్రహ్మ సరస్వతిని అడిగాడు. ఆమె వచ్చి కుంభకర్ణుడు వరం అడిగే సమయంలో, అప్పుడు ఆ, నాకు అనేక సంవత్సరాల నిద్ర కోరుకుంటున్నాను. కుంభకర్ణుడే గాబరా పడ్డాడు. చాలా తెలివైన వాడు, రావణాసుని దెబ్బలాడాడు కదా, నువ్వేంటి పిచ్చి పనులు చేస్తావు కనీసం మాకు చెప్పకుండా అని. సో ఇది దేవతలు ఇలా చేయించారని అతను బాధపడ్డాడు. మొత్తానికి అక్కడి నుంచి అందరూ వెళ్ళి ఆ, ఒక దగ్గర సుఖంగా ఉన్నారు. తర్వాత ఇక్కడ అగస్త్యుడు తర్వాత ఏమన్నాడంటే, రావణాసురుడు ఎప్పుడైతే కుంభకర్ణుడు వరాలు పొందారో, వీళ్ళు మరి కైకసి పిల్లలు కదా, అప్పుడు తండ్రి గారు వీళ్ళ తాతగారైన సుమాలి పాత లిస్టులో ఉన్న ప్రహస్తుడు, విరూపాక్షుడు, మహోదరుడు, ఆ లిస్టులో ఉన్న వాళ్ళందరినీ పట్టుకుని మనవాడి దగ్గరికి వచ్చి, నువ్వు విస్ ఆ, ఆ, మంచి బ్రహ్మ వలన గొప్ప వరాలను పొందావు. పూర్వం మేము విష్ణువు వలన మొత్తం ఈ లంకను వదిలేసి వెళ్ళిపోయాము. మన లంక అది, నువ్వు మన లంక, నువ్వు అది స్వాధీనం చేసుకోవాలి, ఆ లంకను నువ్వు స్వాధీనం చేసుకోవాలి అని చెప్పాడు అన్నమాట. సో దానికి ఇతను ఏమంటాడంటే, రావణాసుడు లంక అనేది నా సోదరుడు కదా, సోదరుడికి పట్ల అలా అన్యాయం చేయడం తప్పు కదా అంటే, అప్పుడు సుమాలు ఊరుకుంటే ప్రహస్తుడు అనేవాడు వచ్చి, లేదు దితి అదితి ఉన్నారు, ఒకళ్ళు రాక్షసులు దేవతలు, చివరికి ఏమైంది, వాళ్ళు ఎంత గొడవలు పడ్డారు, అప్పుడప్పుడు అదేం పెద్ద తప్పేం కాదు అని చెప్పి సోదరుడి పట్ల నిర్దాక్షిణ్యంగా ఉండడం తప్పు కాదంటాడు. సో అప్పుడు చివరికి ఇతను ఒప్పుకొని ప్రహస్తుడిని తన దూతగా పంపిస్తాడు కుబేరుడి దగ్గరికి. లంకా నగరం మాది, మాకిచ్చే అని చెప్పి. అంటే కుబేరుడేమో రాజ్యం ధనం మన సోదరుడు కదా, కలిసి పంచుకుందాం, నువ్వు రా అంటే, చివరికి ఇటు వెండు. తర్వాత కుబేరుడు తండ్రి దగ్గరికి వెళ్తాడు, వయసులో చెప్తాడు, రే బాబు వాడు మెంటలోడురా, నువ్వు వెళ్ళిపో, నువ్వు అలకాపురికి వెళ్ళిపో, అక్కడ ఇంకో నగరాన్ని నిర్మించుకో అని చెప్తే, అప్పుడు కుబేరుడు అలకాపురికి వెళ్ళిపోతాడు. లంకను ఖాళీ చేసి కుబేరుడు వెళ్ళిపోతాడు. కైలాసం అద్భుతమైన నగరం అలకాపురం నిర్మించుకుంటాడు. ఆ తర్వాత అప్పుడు మ్యారేజెస్ అన్నమాట. రావణాసుడు శూర్పణఖ ముందు ఆడపిల్ల కాబట్టి కాలకేయుడు వంశమైన విద్యుజ్జిహ్వుడికి వివాహం చేశాడు. తర్వాత ఒకరోజు ఆ, మయుడు అనే రాక్షసుడు, అతని కుమార్తె మండోదరి కనిపించడం, ఆ తర్వాత ఆ మయుడు రావణాసుడు వంశ వివరాలు అడగడం, అడిగిన తర్వాత నా కుమారుడు మాయావి, ఇద్దరు కుమారులు నాకు, మాయావి దుందువి, నా కుమార్తె మండోదరి, ఈమెను ఇక్కడే స్వీకరించు అంటే, అక్కడే అతను వివాహం చేసుకుంటాడు. అక్కడే రావణాసురుడు మండోదరిని వివాహం చేసుకుంటాడు. అప్పుడు మామగారు అల్లుడు గారికి కానుకగా ఒక ఆయుధాన్ని ఇచ్చాడు. దాని పేరు శక్తి. ఆ శక్తి అనే ఆయుధాన్నే లక్ష్మణుడి మీద ఉత్తరోత్తర రామరావణ యుద్ధం సందర్భంలో రావణుడు ప్రయోగించాడు. ఆ శక్తి అనే ఆయుధాన్ని రావణాసురుడు ప్రయోగించడం జరిగింది. తర్వాత కుంభకర్ణుడికి వివాహం చేశాడు. ఎవరితో వివాహం చేశాడమ్మా? కుంభకర్ణుడికి వివాహం చేశాడు.
ఏకాంక్ష పింగళి సార్. అమ్మా వజ్ర ఏకాక్ష పింగళి ఏకాంక్ష వజ్రజ్వాల అనేది పింగళి. అమ్మా ఏకాక్ష పింగళి అనేది కుబేరుడికి వచ్చిన పేరు. శివుడు చెప్తాడు కదా, అది నీకు ఒక కన్ను పోయింది అనేసి. కాదు. ఆ నేననేది కుంభకర్ణుడికి ఎవరితో వివాహం చేశాడు? వజ్రజ్వాలం సార్. వజ్రజ్వాల. వజ్రజ్వాల వైరోచనుడి మనవరాలు వజ్రజ్వాల. అలాగే విభీషణుడికి గంధర్వరాజు శైలీషుడి కుమార్తె అయిన కర్మ. శర్మతో వివాహం చేశాడు. సో కొంతకాలానికి మండోదరి కుమారుడు పుట్టతోనే మేఘగర్జన చేశాడు. లంక అంతా ఒకసారిగా చైతన్యం కోల్పోయింది. అందువలన మేఘనాథుడు అని పిలువబడ్డాడు. తర్వాత కుంభకర్ణుడు కొంతకాలాన్ని నిద్ర వచ్చేసి, అన్నయ్య నాకు మంచి బిల్డింగ్ ఇచ్చి వెళ్ళి పడుకుంటానని అడిగాడు. మంచి మంచి బిల్డింగ్ కట్టాడు. కట్టగానే వెళ్ళి తమ్ముడు పడుకున్నాడు. తమ్ముడు పడుకుంటే అన్నగారు ఇంకా ఆ వరగర్వంతో అందరితో యుద్ధాలకు వెళ్ళి అందరినీ ఇబ్బందులు పెడుతూ ఇలాగా అతడు స్టార్ట్ చేశాడు అనమాట. సో ఈ తమ్ముడు ఏంటి ఇలా చేస్తున్నాడు అని చెప్పి ఒరిజినల్ గా మరి దాయాది కాబట్టి కుబేరుడు కబురు పెట్టాడు. కుబేరుడు కబురు పెట్టి ఇలా జరిగింది, నేను వెళ్ళాను. అప్పుడు అనుకోకుండా సరస్వతీదేవి, అదే పార్వతీదేవిని చూడడం వల్ల నా కన్ను అక్కడ మొత్తం మాడిపోయింది. ఆ తర్వాత నేను శివుడి కోసం ఆ వ్రతం చేశాను. అది శివుడు నన్ను సంతోషించి, నువ్వు ఏకాక్ష పింగళని పిలువబడతావు, ఈ వ్రతం నేను చేశాను, తర్వాత నువ్వు చేశారు, ఇంకెవరూ చేయలేదు. ఈ యజ్ఞం మన ఇద్దరమే చేసాం. అలా నేను శివుడి దగ్గర మంచి సంపాదించుకొని వస్తూ ఉంటే నీ గురించి విన్నాను. నువ్వు చాలా ఘోరాలు నేరం, నువ్వు అలా చేయకూడదు అని చెప్పి మనిషిని పంపించాడు అనమాట. వెంటనే రావణుడు ఏమన్నాడంటే, "ఉమ్, ఆ దూతను చంపేసి నువ్వు అలా అన్నావు కదా, ఇలా చేస్తానని, ముల్లోకాలను జయిస్తాను నేను అని చెప్పి వెంటనే ఆ దూతను చంపేసి మొట్టమొదటిసారి కుబేరుడి మీదకి వెళ్ళిపోయాడు. అన్నదమ్ముడి మీదకి వెళ్ళిపోయాడు. యుద్ధం జరిగింది. యుద్ధం జరిగిన తర్వాత కుబేరుడు అక్కడ ఓడింపబడ్డాడు. ఓడింపబడిన తర్వాత కుబేరుడి దగ్గర ఉన్న అక్కడ పుష్పక విమానాన్ని రావణాసురుడు తీసుకుంటాడు, అపహరించాడు. అతని అనుమతి లేకుండా అపహరించాడు. అక్కడి నుండి అతడు కుమారస్వామి పుట్టిన, అది కుమారవనం, కుమారవనంలో దగ్గర అక్కడ కుమారస్వామి పుట్టాడు. ఆ రెల్లిగడి దగ్గర శరవణం. అక్కడ పుష్పక విమానంలో వెళ్తుంటే పుష్పకం ఆగిపోయింది. నేను మనం చెప్పుకున్నాం ఎందుకు ఆగిపోయింది అని. అప్పుడు ఆ, అక్కడ నందీశ్వరుడు వచ్చాడు అనమాట. రాక్షసుడు నందీశ్వరుని చూసి రావణాసురుడు నవ్వడం, అతడు ఆ, చూసి నాలాంటి రూపం వాళ్ళ వల్లనే, కోతులు లాంటి వాళ్ళ వల్లనే నీకు నాశనం అవుతుందని చెప్పి నందీశ్వరుడు శపించడం, వానరుల వల్లనే నీకు నాశనం అని చెప్పి తర్వాత రావణాసుడు పర్వతాన్ని పెకలించడానికి పూనుకోవడం, శివుడేమో పాలు పెట్టి నొక్కడం. చివరికి అలాగా ఒక 1000 సంవత్సరాల పాటు అలాగే అతడు శివస్తోత్రం, రకరకాల స్తోత్రాలన్నీ చేసి శివుడిని మెప్పిస్తే, నువ్వు ఆ నీ చేతు పర్వతం కింద ఉన్నప్పుడు అంత చాలా గట్టిగా నువ్వు శోకాలు, అంటే ఏమంటారు దాన్ని, భయంకరమైన ధ్వని చేసావు. ఆ ధ్వని చూసి లోకాలు తల్లడిల్లేయి, భయపడ్డాయి. కాబట్టి నీకు రావణుడు అని చెప్పి పేరు వస్తుందని చెప్పి శివుడు చెప్పడం. అప్పుడు నాకు వరం ఇవ్వు. ఏమంటాడంటే, నాకు ఆల్రెడీ బ్రహ్మ వరం ఇచ్చాడు, వీరి ఫలానా వారి వలన మరణం లేదని. సో మిగిలిన ఆయుర్దాయం కూడా నువ్వు నశించిపోకుండా ఇంకా ఆయుర్దాయం కావాలి అని ఒక వరం ఇచ్చాడు. తర్వాత చంద్రహాసము అనే ఖడ్గం ఇచ్చాడు. చంద్రహాసం అనే ఖడ్గాన్ని ఇచ్చి, దాన్ని అవమానించితే నా దగ్గరికి వచ్చేస్తుంది అని చెప్పి శివుడు చెప్పడం జరిగింది. సో మొత్తానికి అప్పటి నుంచి మొదలెట్టాడు భూలోకంలో ఉన్న రాజులందరి దగ్గరికి అది వెళ్తూ ఒకసారి ఉమ్, ఓడి యుద్ధానికి రండి అని చెప్పి అడగడం, లేకపోతే వాళ్ళతో యుద్ధం చేయడం, లేకపోతే వాళ్ళు చెప్పి వెళ్ళిపోవడం. ఇలా జరుగుతున్నప్పుడు హిమోత్పర్వత ప్రాంతంలో అరణ్యాల్లో అతను తిరుగుతున్నప్పుడు ఒక కన్య కనబడింది. నువ్వు ఎవరు కుమార్తెవి అని అడిగాడు. అప్పుడు ఆమె బృహస్పతి కుమారుడు, అక్కడ కుశధ్వజుడు వేరనుకుంటామ్మా సాహితీ, వేరే బుక్లో ఇక్కడ నేను దొరికింది, ఇంకా డిక్షనరీలో కూడా చూశానమ్మా. ఇతను బృహస్పతి కుమారుడట, కుశధ్వజుడు. అక్కడ కుశధ్వజుడు వేరు కదా ఏమ్మా. సార్. ఆ ఆ కుశధ్వజుడు వేరు, ఈ కుశధ్వజుడు వేరు అంటున్నాను. ఎవరు ఓకే సార్. ఓకే ఇతనే సార్. కదా డిస్కషన్ వచ్చిందమ్మా. అవును సార్, ఇక్కడే సార్. ఓకే ఓకే. సో మొత్తానికి బృహస్పతి కుమార్ వేదవతి తండ్రి సార్. అమ్మా. తండ్రి ఎవరు తండ్రి? వేదవతి తండ్రి సార్. అదే 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 వేదవతి తండ్రి. సో బృహస్పతి కుమారుడు కుశధ్వజుడు నా తండ్రి.
ఆయనేమో వేదాభ్యాసం నిత్యం చేస్తాడు. ఆయన కుమార్తెగా పుట్టాను, నా పేరు వేదవతి. దేవతలు రాక్షసులు అందరూ నన్ను వివాహం చేసుకుంటానని అడిగితే నా తండ్రి ఎవరికి నా కూతుర్నివ్వను, సాక్షాత్తు శ్రీమన్నారాయణకి ఇచ్చి వివాహం చేస్తానని నిర్ణయించుకున్నాడు. అది చూసి ఒక రాక్షసుడు, ఆ, శంభు అనే రాక్షసరాజు వచ్చి నా తండ్రిని చంపాడు. అప్పుడు నా తల్లి కూడా తండ్రితో పాటు సహగమనం చేసింది. అప్పటి నుంచి నేను నారాయణుని గురించి తపస్సు చేస్తున్నాను, తాపస్సుని నేను అని చెప్పింది. అప్పుడు వేదవతి ఆ, అతను జుత్తు పట్టుకున్నాడు అన్నమాట ఆమెను బలాత్కరించడానికి. ఆ జుత్తు తన చూపులతోనే జుత్తుని కట్ చేసుకుందంట. నువ్వు ఇలా నన్ను ముట్టుకున్నావు, అందువల్ల నేను అపవిత్రమయ్యాను అని చెప్పి నేను ఈ శరీరాన్ని త్యాగం చేస్తున్నాను ఈ అవమానం జరిగిన తర్వాత అని చెప్పి ఆమె అగ్నిలో దహింప చేసుకుంటూ రాబోయే జన్మలో ఒక మహాత్మునికి అయోనిజంగా కుమార్తెనై పుట్టి పతివ్రతనై జీవించి నీ మరణానికి కారణమవుతాను అని చెప్పింది. నేను చెప్పుకున్నాం కదా. దానికి ఇతను ఎక్స్ప్లెనేషన్ ఏమంటాడంటే, ఈ గురువు గారు సారీ ఏంటంటే ఉప్పులూరు కామేశ్వరరావు గారు ఏమంటారంటే, అక్కడ వేదవతి పద్మంలో పుట్టిందని రావణుడు అపహరించి ఇంటికి తీసుకెళ్లిపోతే ఒక జ్యోతిష్కుడేమో ఈమె నీకు శత్రువు, నీ మరణానికి కోసం వచ్చిందంటే అప్పుడు ఆయన సముద్రంలోకి విసిరివేయగా భూమిని చేరి జనకుడు నాగలికి సీత అయిందని 4 శ్లోకాల్లో ఉంది. ఇవి ఎవరో కల్పించినవి కావచ్చు, ఎందుకంటే రిలవెన్సీ కూడా లేదు కదా, రిలవెన్సీ కూడా లేదు. ఇవి ఎవరో కల్పించినవి కావచ్చు అని అంటారన్నమాట. సో మొత్తానికి అప్పుడు అగస్త్యుడు ఏమంటాడంటే ఆ వేదవతే సీతాదేవి అని చెప్తాడనమాట. నువ్వే విష్ణుమూర్తివి రామ అని చెప్పి అగస్త్యుడు చెప్తాడనమాట. సో అక్కడ వేదవతి అగ్ని ప్రవేశం చేసిన తర్వాత రావణాసుడు అక్కడ ఆ, ఉసిర బీజం అనే క్షేత్రానికి వెళ్తాడు. అక్కడ సంవత్సరం అనే బ్రహ్మర్షి ఆధ్వర్యంలో యాగం చేస్తున్న మరుత్త మహారాజు ఉంటాడు అనమాట. మరుత్తుడు ఆ రాజు మీద యుద్ధానికి వెళ్ళిపోతాడు. వచ్చే నీకనే అప్పుడు మరుత్తుడు యుద్ధానికి వెళ్ళిపోతుంటే అప్పుడు యాగం చేస్తున్నప్పుడు యాగం ఆపి యుద్ధం చేయకూడదు అని సంవత్సరుడు అడ్డుకుంటాడు. అప్పుడు మరుత్తుడు ఊరుకోగానే జయించి డప్పు కొట్టియమంటాడు రావణాసుడు. నేను మరుత్తుడిని జయించాను, డప్పు కొట్టియండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అయోధ్యను అనరణ్యుడనే రాజు పరిపాలించేవాడు. ఆ అనరణ్యుడితో యుద్ధానికి వెళ్ళాడు. అనరణ్యుడిని ఇంకా ఇద్దరికి తీక్షణమైన యుద్ధం జరిగితే చివరికి అనరణ్యుడు మరణిస్తూ ఇక్ష్వాకు వంశానికి నువ్వు ఇలా చేసావు కాబట్టి మా ఇక్ష్వాకు వంశంలోనే దశరథ మహారాజు కడుపును పుట్టే రాముడి చేతిలో నువ్వు మరణిస్తావు అని చెప్పి అనరణ్యుడు శాపం ఇచ్చి అతను స్వర్గస్థుడయ్యాడు. రావణాసుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇది కూడా మనం చెప్పుకున్నాం. ఆ తర్వాత ఒకసారి పుష్ప విమానంలో అతను వెళ్తుంటే ఆ, ఆయన ఎవరు మన నారదుడు కనిపించాడు. నారదుడు కనిపించేసరికి ఆ, నారదుడేమో నువ్వేంటి, నువ్వు దేవతల నుండి వరం పొందావు, బ్రహ్మ నుండి మరణం లేకుండా, భూలోకంలో అందరినీ పట్టుకుంటావేటి, ఈ మానవులందరికీ మరణం ఉంది, నువ్వు ఎక్కడైనా మరణం లేని వాళ్ళని పట్టుకోవాలి అని చెప్పి ప్రవోక్ చేసి నువ్వు వెళ్ళి యముడిని కొట్టే, యముడిని జయించు అని అంటాడు. సో యముడిని జయించేసరికి ఆ, వెంటనే మంచి ఉత్సాహంతో యముడి దగ్గరికి వెళ్ళేసరికి నారదుడే ఇదేంటి యముడిని చంపేయమని చెప్పాను, ఆ యముడి దగ్గరికి వెళ్తేనే ఈడు అయిపోవాలి కదా, ఆయన దగ్గర కాలదండం ఉంటుంది, బ్రహ్మదండం ఉంటుంది, మృత్యు అనే పాసం ఉంటుంది, ఇదేదో ఎలా జరుగుతుంది చూద్దాం, ఏదో వేడికి బాగుందని ఆయన ముందే వెళ్ళి యముడికి చెప్తుంటే వీడు వచ్చాడు రావణాసుడు. అక్కడ యుద్ధం జరిగింది. అక్కడ చివరికి పాశుపతాస్త్రం కూడా రావణాసుడు ప్రయోగిస్తే ఇంక యముడు కోపం వచ్చి ఇంక ప్రత్యక్షంగా యుద్ధానికి వచ్చి యమదండాన్ని ఆ, తీసుకొచ్చి ఇంక రావణాసుడితో యుద్ధం చేస్తుంటే మృత్యు వీడి మీద నన్ను ప్రయోగించి చంపేస్తానని మృత్యు అంటే ఇంక యముడు కాలాన్ని హరించే దండాన్ని ప్రయోగించబోతే అప్పుడు బ్రహ్మగారు వచ్చి ఒకటే అంటాడనమాట, నీకు ఈ కాలదండాన్ని ఇచ్చినప్పుడు ఇది వ్యర్థం కాదు, ఇది ఎవరి మీద ప్రయోగిస్తే వాళ్ళకి మరణం తథ్యం అని నీకు వరం ఇచ్చాను. ఈ ఈ రావణుడికి దేవతల చేత మరణం లేదని వరం ఇచ్చాను. అందువలన నువ్వు గనక ఇప్పుడు ఆ, ఈ దండం ప్రయోగించాక వీడు చావలేదనుకో, నీ పట్ల నా మాట అసత్యం అయిపోతుంది. వీడు చచ్చిపోయాడు అనుకో, వాడికి ఇచ్చిన మాట నాదే అసత్యం అయిపోతుంది. రెండూ అసత్యం అయిపోతాయి. కానీ బ్రహ్మగారు ఎవరికి పడితే వాళ్ళకి మాటలు ఇచ్చేస్తుంటారు అన్నమాట. అక్కడ యముడికి మాట ఇచ్చాడు, ఇక్కడ ఇతనికి మాట ఇచ్చాడు కాబట్టి నువ్వు ప్రయోగించగరా బాబు అంటే యముడు తలపట్టుకుని మరి ఏం చేయమంటావు నన్ను అంటే, నువ్వు వదిలే ఏదో చేయంటే అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోతానులే అని చెప్పి వీడికి కనబడకుండా వెళ్ళిపోతాడు. వెంటనే ఇద్దరు డప్పు కొట్టే వాళ్ళని పిలిచి యముడిని ఓడించాను అని చెప్పి కొట్టేయండి అని చెప్పి అక్కడి నుంచి రావణాసురుడు బయలుదేరుతారనమాట. మొత్తానికి అప్పటికే చావు దెబ్బలు తిన్నా అక్కడ మొత్తానికి ప్రాబ్లం సాల్వ్ అయింది కాబట్టి
అక్కడి నుంచి భగవతి నగరానికి వెళ్తాడు. వాసుకి నాగుపాములు ఉంటాయి కదా, అక్కడ పాతాళంలో భగవతి నగరానికి వచ్చి నాగుల్ని ఓడిస్తాడు. ఆ తర్వాత మణిమయపురం అనే ప్రదేశానికి వెళ్తాడు. అక్కడ నివాత కవచులు అనే రాక్షసులు ఉంటారు. వాళ్ళిద్దరు రాక్షసులను యుద్ధానికి పిలిస్తే చాలా కాలం యుద్ధం అయితే ఎవరు ఎవరిని ఓడించలేకపోతారు. అప్పుడు ఏమంటారంటే ఇంక బ్రహ్మ వచ్చేస్తారనమాట. వచ్చి అరే బాబు, వాళ్ళు గొప్పోలే, వీళ్ళు మీరు నువ్వు గొప్పోడువే, ఇద్దరు కలిసి ఫ్రెండ్షిప్ చేయండి, ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటారు అని చెప్పి బ్రహ్మేమో కరచాలనం చేయించాడు. అప్పుడు ఓకే అని బాగు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయి కాలకేయుల దగ్గరికి వెళ్ళాడు. పనిలో పనిగా కాలకేయులు అనే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి అందరినీ నరికేస్తుంటే బావమరిది వస్తే మరి ఈడి కళ్ళు కనిపించలేదేమో, బావమరిదిని కూడా కొట్టేశాడు, చచ్చిపోయాడు. కాలకేయులు అదే విద్యుజ్జుహుడు ఇక్కడ కత్తితో నరికి చంపేశాడు అనమాట. అక్కడి నుంచి వరుణుడి నివాసానికి వెళ్ళాడు. వరుణుడి నివాసానికి వెళ్ళి యుద్ధానికి వచ్చేయండి అంటే వరుణుడు లేడు, ఆయన ఏదో మీటింగ్కి వెళ్ళాడు, ఇప్పుడు లేడు కాబట్టి నువ్వు వెళ్ళిపో అని చెప్పేసరికి ఓకే, వరుణుడు లేడు కాబట్టి డప్పు కొట్టేయండి, రావణాసుడు వరుణుడిని ఓడించాడు అని చెప్పి అక్కడి నుంచి డప్పు కొట్టుకుని వెళ్ళిపోయాడు. సో తర్వాత అక్కడ అశ్మనగరం అశ్మనగరం అని కనిపిస్తుంది అనమాట. ఆ పాతాళంలోని కిందకి వెళ్తుంటే అది నిన్న చెప్పుకున్నాం మనము, బలిచక్రవర్తి రసం అక్కడ ఉంటాడు కదా పాతాళంలో. అక్కడ విష్ణుమూర్తి యముడిలా ఒక పురుషుడు, రావణాసుడు అతను చూసి భయపడడం, ఆ తర్వాత బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళడం. నిన్న ఎవడో విష్ణుమూర్తి బంధించేటాడు కదా, నేను విడిపించేస్తానంటే ముందు విడిపిద్దు కానీ నువ్వు ఇక్కడ ఏదో చెవి పోగుంది కదా ఇక్కడ, అదే కుండ చక్రం ఉంది కదా అది ఎత్తు అంటాడు. ఆ రావణాసుడు ఎత్తలేకపోతాడు. నువ్వు ఎత్తలేకపోయావు, అది ఆ, హిరణ్యకశిపుడిది, అది చెవి పోగు ఇక్కడ పడింది, ఇంకోటి ఇంకెక్కడో పడింది. అలాంటి మనిషిని ఒడిలో పెట్టుకుని చంపేశాడురా ఈయన. ఆయనే బయట ఉన్నాడు నీకు, ఇప్పుడు వచ్చావు కదా, ఆయన మహానుభావుడు. ఆయనే అంటే ఆ, అందుకే గజేంద్ర మోక్షంలో అతన్నే కదా సర్వము తానాయన వాడెవడు ఆత్మభువనేశ్వరుని నేను శరణంబు వేడదా అన్నాడు. సో అన్ని మూలం అతనే, సృష్టికి మూలం అతనే. ఆద్యంతాలు లేవు, సృష్టికి ముందు ఉన్నాడు, ఇప్పుడు ఉంటాడు, తర్వాత ఉంటాడు అని చెప్పి రకరకాలుగా చెప్పడం జరిగింది. మొత్తానికి ఇలాగా మనకి ఆ, అతను ఉన్నాడు, కావలిస్తే వెళ్ళి ట్రై చేయి అంటాడు. అప్పుడు విష్ణుమూర్తి ఏంటంటే అక్కడ బలిచక్రవర్తి చెప్పిన విష్ణుమూర్తి ఇప్పుడు కాదు, ఇప్పుడు సమయం కాదులే, వీడిని అప్పుడు కదా చంపాలి మానవ రూపంలో అని అక్కడి నుంచి అంతర్ధానం అవుతాడు అనమాట అక్కడి నుంచి. సో అక్కడి నుంచి తర్వాత ఆ, ఇంకెక్కడి నుంచి సూర్యలోకానికి వెళ్తాడు. సూర్యలోకానికి వెళ్ళి సూర్యుడిని చెప్పు అడుగు అనేసరికి సూర్యుడేమో ఎవడనో అసిస్టెంట్ పంపిస్తాడు, దండి అనేవాడిని. నువ్వు నీకు నచ్చింది చేయరంటే ఓకే అంటాడు. సూర్యుని గెలిచానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత చంద్రలోకానికి వెళ్తుంటే చాలా మంది రాజులు కనిపిస్తాయి. ఇందులో ఎవరితో యుద్ధం చేయాలి అని అడుగుతారు అనమాట ఒక మహర్షిని. ఒక పర్వతాన్ని అడిగేసరికి మాంధాతతో యుద్ధం చెయ్యి, నీకు బాగుంటుందని మాంధాత చక్రవర్తి అనేసరికి అప్పుడు అక్కడ మాంధాతని పిలుస్తాడు మనకి, యుద్ధానికి రా అని చెప్పి. ఇద్దరు ఇంకా ఆ, మాంధాత రావణాసురుడు గొప్పగా యుద్ధం చేస్తే ఇద్దరు ఇంకా యుద్ధం పెద్దం అయ్యేసరికి అప్పుడు మళ్ళీ పులస్త్యుడు గాలవుడు అనేవాడిని కూడా మహర్షిని తీసుకొచ్చి ముత్తాత గారిని పులస్త్యుడు వచ్చి అక్కడ రావణుని మందలించి షేక్ హ్యాండ్ ఇప్పించాడు. రావణాసుడికి చాలా సహాయాలు చేశారు, చాలా గురువు అదే వాళ్ళ ముత్తాతలు, తాతగారు అని బ్రహ్మగారు అనమాట. అప్పుడు చంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. చంద్రుడితో యుద్ధానికి వెళ్ళేసరికి చంద్రుడు శీతల కిరణాలను వాళ్ళు భరించలేకపోతారు. అప్పుడు మళ్ళీ బ్రహ్మ వచ్చి చంద్రుడు ఆ, అంతా చల్లదనం కలిగించాలి, నువ్వెందుకు ఇలా ఇబ్బంది పెడతావు బాబు, మాని యుద్ధం, నీకు పరమేశ్వర మంత్రం ఉపదేశిస్తాను, నీకు ఎప్పుడైనా అది ప్రాణాపాయం అయితే గనక అది చెప్పించు, నీకు ఉపయోగపడుతుంది అని చెప్పి చంద్రుడితో యుద్ధం ఆపుతాడు. ఆ తర్వాత అక్కడ పశ్చిమ సముద్రం వైపు వెళ్ళేసరికి కపిల మహర్షి కనిపించాడు. కపిల మహర్షితో యుద్ధం చేయడం మెల్లగా ఒకటి కొట్టగానే రావణాసుడు పడిపోతాడు. ఆ తర్వాత బెలంలోకి వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళి సరికి అతను చూస్తాడు అన్నమాట. చూపుకే అతను రావణాసుడు ఒక అదే ఒక రకమైన కూలిపోతాడు ఒకసారి ఆ హీట్ కపిల భగవానుడు చూసేసరికి. అప్పుడు అతను అంటాడు, ఇప్పుడు వెళ్ళే, నీకు బ్రహ్మ వరాలు ఉన్నాయి కదా, నీకు టైం ఉందిలే, నువ్వు వెళ్ళు, టైం వచ్చినప్పుడు నీ సంగతి చూద్దాం అని చెప్పి నేనే నిన్ను చంపుతాను అని చెప్పి కపిలుడు చెప్తాడు. అక్కడి నుంచి అప్పుడు ఆ, రావణాసురుడు దారిలో చాలా మంది స్త్రీలని, వివాహితుల్ని అందరినీ పుష్పక విమానంలో తీసుకురావడం, తీసుకొచ్చి లంకకి వచ్చేసరికి శూర్పణఖేమో ఆ, అన్నయ్య అని కాళ్ళ మీద పడిపోయింది.
కాళ్ళ మీద పడిపోగానే ఏమమ్మా ఏం జరిగింది, నీకేం కష్టం వచ్చింది, ఏం కష్టం వచ్చింది ఏంటి, నీ సొంత బావమరిదిని నువ్వే చంపేశావు, నీ చేతులతో చంపి నన్ను నాకు వైధవ్యాన్ని కల్పించావు అంటే ఆమెను అనునయించి అప్పుడు నీకు ఆ, ఒక ఏర్పాటు చేస్తాను. పినతల్లి కొడుకైన కరుడు అతని సోదరుడైన దూషణుడు ఉన్నారు. వీళ్ళిద్దరూ దండకారణ్యంలో ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాను, నువ్వు వారితో ఉండు. అక్కడ 14,000 మంది సైన్యాన్ని ఇస్తాను. అక్కడ జనస్థానం అంటాం కదా, అక్కడ నివాసాన్ని ఏర్పాటు చేసుకో. అక్కడే రాముడితో శూర్పణఖకి గొడవ, కరదూషణలకు గొడవ, జనస్థానంలో తర్వాత 14,000 మందిని ఆ, రాముడు అక్కడ సంహరించడం మనం చూస్తాం. సో తర్వాత ఆ దండకారణ్యానికి శూర్పణఖ వెళ్ళిపోద్ది. అప్పుడు అక్కడి నుంచి రావణాసురుడు ఏంటంటే కొడుకు దగ్గరికి వెళ్ళాడు అనమాట. కొడుకు ఎక్కడున్నాడు, మేఘనాథుడు అనేసరికి అప్పుడు యజ్ఞాలు చేస్తున్నాడు అని చెప్పి అక్కడ ఒక వ్యక్తి అక్కడ బ్రాహ్మణుడు ఏమంటాడంటే, నీ కొడుకు అగ్నిష్టోమము, అశ్వమేధము, రాజసూయము, గోమేధము, వైష్ణవము అనే యజ్ఞాలు చేశాడు. అనితర సాధ్యమైన ఈశ్వర యజ్ఞం కూడా, మహేశ్వర యజ్ఞం చేశాడు. అప్పుడు మహేశ్వరుడు గొప్ప వరాలు ఇచ్చాడు. స్వే అతని స్వేచ్ఛానుసారం ఆకాశంలో నడిచే దివ్యరథం ఒకటి, చీకటిని సృష్టించి తాను కనబడకుండా చేసే ఆ మాయ పేరు కూడా ఇతను ఇచ్చాడు. అందుకే ఆ పాయింట్ నాకు నచ్చింది. తామసి ఆ మాయ పేరు అన్నాడు. అతను కనబడకుండా యుద్ధం చేస్తాడు కదా, తామసి అనే మాయని ఇచ్చాడు. సో అలాగే అజేయమైన ధనస్సు, ఈనాడు యజ్ఞం అదే ఆయనది కంప్లీట్ అవుతుంది, నిన్న దర్శనం చేసుకోవాలనుకుంటున్నాడు. సో మొత్తానికి అక్కడ విభీషణుడు వచ్చి, నువ్వు అందరినీ ఎత్తుకొచ్చేస్తున్నావు, మన చెల్లెలి వరుస అవుతుంది కుంభీనసి, ఆమెను మధు అనే రాక్షసుడు ఎత్తుకెళ్ళిపోయాడు. మధు అనే రాక్షసుడు ఎత్తుకెళ్ళిపోయాడు. నువ్వు చేసిన పనులు ఇంకోరు కూడా చేస్తారు, మనకు ఆ ఉసురు తగులుతుంది అనగానే ఓకే అని చెప్పేసరికి అక్కడ యుద్ధానికి వెళ్ళిపోదాం అని చెప్పి మధువు మీదకి వెళ్తే ఆ కుంభీనసి అడుగుతుంది, అన్నయ్య ఏమనకు, నా భర్త అని. అప్పుడు అతన్ని గౌరవించి మధు అనే రాక్షసుని క్షమించేసి వచ్చేస్తారనమాట. వచ్చేసరికి అప్పుడు రావణాసురుడు కైలాసాన్ని చేరుకుని ఆ కుంభీనసి మధువు దగ్గర నుంచి వచ్చినప్పుడు కైలాసాన్ని చేరుకుని అక్కడ ప్రశాంతమైన వాతావరణంలో మలయమారుతం, ప్రశాంతమైన వాతావరణం, కామోద్దీప్తుడు అవుతాడు. ఆ సందర్భంలో రంభ తన ప్రియుడైన నలకూబరుని కలవడానికి ఆ మార్గంలో అద్భుతంగా సింగారించుకుని అలంకరించుకుని వెళ్తుందన్నమాట. అప్సరసల్లో శ్రేష్ఠుల రంభను చూసి, నువ్వెవరో, నేను పలానా మీ అన్నయ్య కుబేరుడి కోడల్ని, నీకు కోడల్ని, నీ కొడుకు భార్యను, నలకూబరుడు నీ కొడుకు. ఎవరైనా నన్ను తప్పు చేస్తే నా పట్ల నువ్వు రక్షించాలి, నువ్వే నన్ను అనేసరికి నువ్వు దేవర వేశ్యవి, నీకు వావి వరసలు ఏంటని చెప్పి ఆమెను బలాత్కరించేసరికి ఆ విషయం ఆమె భయపడుతూ చెప్తుంది నలకూబరుడికి. అప్పుడు నలకూబరుడు, ఈ రావణాసురుడు తనపై కోరిక లేని స్త్రీని అవమానిస్తే వెంటనే తల బద్దలై 7 ముక్కలవుతుంది అని నలకూబరుడు శపిస్తాడు. మన ఎవరు అడిగారు, చూడు ఎన్ని శాపాలంటే అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కర్ణుడి చావుకి 1,00,000 కారణాలని అన్ని శాపాలు ఉన్నాయి కాబట్టి సీతాదేవి అన్ని అంతకాలం ఉన్నా అతను డేర్ చేయలేకపోయాడు కదా అతను. సో మొత్తానికి అక్కడి నుంచి రావణాసురుడు ఇంకెవరిని, ఏ స్త్రీని కూడా అతను బలవంతం చేయలేదంటే అప్పుడు అక్కడ కైలాస పర్వతం ఇంద్రలోకంకి వెళ్ళిపోయి దేవతల మీద యుద్ధం ప్రకటించాడు. ఇంద్రుడిని యుద్ధానికి రమ్మన్నాడు. దేవతలందరూ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు. విష్ణుమూర్తి దగ్గరికి సరే ఇంద్రుడిని విష్ణుమూర్తి ఏమంటాడంటే, నేను ఇప్పుడు ఏం చేయడానికి లేదు, దేవతల వల్ల అతనికి మరణం లేదు కాబట్టి నేను తర్వాత మానవ రూపంలో అతన్ని చంపుతాను, ఇప్పుడు మాత్రం నువ్వు యుద్ధం చెయ్యి, మీ ప్రయత్నం మీరు చేసుకోండి, నేను సంహరిస్తానులేండి అతను చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత మొత్తానికి అప్పుడు ఇంద్రుడి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇతని సుమాలి తాతగారు ఉంటారు కదా, కైకేసి తండ్రి, అక్కడ వసు అనేవాడు చంపేస్తాడు ద్వంద్వ యుద్ధంలో. అప్పుడు ఇంద్రుడు సుమాలి చూసి మేఘనాథుడు యుద్ధానికి వస్తాడు. అప్పుడు ఇంద్రుడు కొడుకైన జయంతుడు ముందు యుద్ధానికి వస్తే జయంతుడు పడిపోతే జయంతుడు తాతగారైన పులోముడనే రాజు సచీదేవి తండ్రి అయిన అతను సముద్రంలో జయంతుడిని తీసుకెళ్లిపోతాడు అన్నమాట, సేవ్ చేస్తాడు మనవాడిని. అప్పుడు ఇంద్రుడు డైరెక్ట్గా యుద్ధానికి వస్తాడు. ఇంద్రుడి మీద యుద్ధానికి వచ్చేసరికి చివరికి మేఘనాథుడు తన మా అదే ఆ యుద్ధం తన ఇది ఉంటుంది కదా, దాని పేరు మర్చిపోయాం, ఆ, తామసి, ఆ మాయా యుద్ధం, తామసి అనే మాయా యుద్ధం ద్వారా మేఘనాథుడు ఏం చేస్తాడంటే మొత్తానికి ఇంద్రుణ్ణి బంధిస్తాడు అన్నమాట. ఇంద్రుడిని బంధించి, తండ్రి నువ్వు ఇంకా ముల్లోకాలకి నువ్వే రాజు, ఇంద్రుడిని నేను బంధించేశాను,
నువ్వు ఇంకా ఈ ముల్లోకాలని నువ్వు పరిపాలించవచ్చు అని చెప్పి లంకా నగరానికి ఇంద్రుడిని తీసుకెళ్ళిపోతాడు. ఇంద్రుడిని తీసుకెళ్ళిపోతాడు అనమాట. సో వెంటనే లంక చేరిపోగానే ఇంద్రుడు మరి వెళ్ళిపోయాడు కదా, రాజు లేడు కదా, బ్రహ్మగారు వెంటనే లంకకి వెంటనే ఫాలో అయిపోయి లంకకి వెళ్ళి, నువ్వు ముల్లోకాలను జయించావు, ప్రతిజ్ఞ చేసావు, నిలబెట్టుకున్నావు, నీ కుమారుడు నీకంటే పరాక్రమవంతుడు, ఇంద్రుడినే కట్టేశాడు, అందువలన ఇంద్రజిత్తు అనే పేరు వచ్చింది అతనికి. ఇంద్రుడిని జయించాడు కాబట్టి ఇంద్రజిత్ అనే పేరు వచ్చింది. నువ్వు అప్పుడు ఇంద్రజిత్తుని అడిగాడు, నువ్వు మహేంద్రుని విడిచిపెట్టు, దానికి ప్రతిగా నీకేం కావాలి? అయితే నాకు మరణం లేకుండా వరం తండ్రిలాగా అడిగాడు. అది అవ్వదు, పుట్టినవాడు గిట్టక తప్పదు. అయితే వేరే వరం, యుద్ధానికి వెళ్లే ముందు నేను అగ్నిలో హోమం చేస్తాను, ఆ అగ్ని నుండి నా కోసం గుర్రాలతో సహా ఒక దివ్య రథం రావాలి, ఆ రథంలో ఉన్నప్పుడు నాకు మరణం రాకూడదు, ఒకవేళ ఆ హోమం పూర్తి కాకుండా నేను యుద్ధానికి వస్తే నాకు మరణం రావచ్చు అని అతను అడిగాడు. తథాస్తు అని బ్రహ్మ వరం ఇచ్చాడు. సో ఇంద్రుడు ఏమో అవమానంతో తలదించి తేజస్సు కోల్పోతే బ్రహ్మ ఓదార్చి, నువ్వు ఒక చేయరాని పాపం చేసావు. పూర్వము పూర్వం నేను అక్కడ సృష్టి చేసినప్పుడు అద్భుతమైన సౌందర్యం అంటే ఎలా ఉండాలి, ప్రతి అవయవంలో ఎలా ఉంటే బాగుంటది అన్న దీనికి ఆమెను అహల్యను సృష్టించాను. అహల్యని న్యాసంగా గౌతముడికి ఇచ్చాను. ఆ తర్వాత ఇంతమంది నువ్వు అడిగావు, అయినా సరే నేను గౌతముడికి ఇచ్చి వివాహం చేశాను. అప్పుడు గౌతముడు లేని వేళలో నువ్వు గౌతముడి వేషం ధరించి అహల్యను అహల్య అహల్యతో కలిసావు, చేయకూడని తప్పు చేసావు. అప్పుడు అతడు గౌతముడు, నువ్వు యుద్ధంలో శత్రువులకు చిక్కి భయంకరమైన అదే అవమానం పాలవుతావని నీకు శాపం ఇచ్చాడు. ఆ శాపం వల్లనే, అలాగే మరో శాపం కూడా, ఆనాటి నుండి ఎవరైనా పరస్త్రీని అవమానిస్తే వాడి పాపంలో సగం ఇంద్రుడికి వస్తుంది. అలాగే ఇంద్ర పదవి శాశ్వతంగా ఉండదు, ఎప్పుడు ఊడిపోతూ ఉంటుంది, ఎవడో ఒకడు ఊడగొట్టేస్తూ ఉంటాడు, తిరిగి నువ్వు దాన్ని మళ్ళీ తిరిగి పొందుతూ ఉంటావు అని చెప్పాడు. అందువల్ల నీకు ఇలా వచ్చింది, నువ్వు ఒక యజ్ఞం చేయి, వైష్ణవ యజ్ఞం చేసి ఆ అపవిత్రతను పోగొట్టుకుంటే నీ పదవి నీకు మళ్ళా వస్తుంది అని చెప్పి ఇంద్రుడిని స్వాంతనపరిచాడు. ఇంద్రుడు వైష్ణవ యజ్ఞం చేశాడు, ఇంద్ర పదవిని తిరిగి పొందాడు. సో మొత్తానికి ఇది ఇంద్రజిత్తుది గొప్పతనం అని, ఇంద్రజిత్తు గొప్పతనం గురించి అగస్త్యుడు చెప్పాడు అనమాట. సో అప్పుడు రాముడు అడిగాడు, కరెక్టే, బానే ఉంది, ఏంటి ఇంకెవరు లేరా, ఎప్పుడు ఇతని చేతిలో ఓడిపోయే వాళ్ళ గురించే మాట్లాడుతున్నాం, ఇతను ఓడించిన వాళ్ళు ఎవరు లేరా? ఎందుకు లేరు? మాహిష్మతి నగరం అనే ఒక గొప్ప నగరం, అక్కడ దానికి రాజు హైహయ వంశానికి చెందిన కార్త్యవీర్యార్జునుడు, అతన్నే అర్జునుడు అంటారు. సో అతడు ఒక రోజు నర్మదా నదికి జలక్రీడకు భార్యలతో వెళ్ళినప్పుడు రావణాసురుడు కార్త్యవీర్యుడితో యుద్ధం చేయాలనుకున్నాడు. సో అతను నర్మదా నదికి స్నానం చేస్తుంటే నర్మదా నదీ తీరంలో ఏదైనా శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆ మొత్తం పువ్వులతో అక్కడ పూజ చేస్తూ అక్కడ స్నానం చేసి పూజ చేస్తున్నాడు. ఆయన వచ్చి లోపల లోపల ఈస్ట్ నుండి వెస్ట్కి వస్తున్న వాటర్ రివర్స్ లో ఫ్లో అవుతుంది. ఎందుకు అని చెప్పి మొత్తం ముంచెత్తి వేసింది ఇతని తాలూకా శివలింగాన్ని మొత్తం అన్నిని. అప్పుడు ఏంటంటే కార్తవీర్యార్జునుడు అక్కడ బాహువులతో ప్రవాహానికి అడ్డుపెట్టడం వల్ల రివర్స్ లో ఫ్లో అవుతుందని చెప్పగానే అక్కడికి వెళ్ళడం, రావణాసురుడు చివరికి రావణాసురుడు అతనితో యుద్ధం చేయడం. అప్పుడు కార్తవీర్యార్జునుడు అక్కడ రావణాసురుడు ని గట్టిగా గదతో కొట్టి రెండు చేతులతో పట్టేసి బాహువులతో పట్టేసుకుని తన మాహిష్మతి పురానికి తీసుకెళ్ళిపోయాడు అనమాట. సో మొత్తానికి ముల్లోకాలను ఓడించి గర్వంతో తిరిగిన రావణాసురుడి గర్వాన్ని అణిచిన మొట్టమొదటి వాడు హేహే వంశానికి చెందిన కార్త్యవీర్యార్జునుడు. ఇతడే మనకి పరశురాముడి చేతిలో మరణించాడు, అనంతరం పరశురాముడి చేతిలో అన్నమాట. సో మొత్తానికి దేవతలందరూ పుష్పవర్షం కురిపించారు. సో ఒక్కసారిగా పులస్త్యుడికి ఈ విషయం తెలిసిపోయి పరిగెట్టుకుని వచ్చాడు. కార్తవీర్యార్జునుడు మహిష్మతి నగరానికి రాగానే పులస్త్యుడంతటి వాడు రాగానే గౌరవించాడు. గౌరవించి, నా మునిమనవుడు, వీడిని వదిలిపెట్టు, వీడు ఎన్ని వరాలు పొందాడు, ఇంత గొప్పవాడైన వీడిని నువ్వు అవలీలగా ఓడించావు అని చెప్పి కార్తవీర్యార్జునుడిని పొగుడతాడు. మొత్తానికి ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఏర్పాటు చేసి పులస్త్యుని సాక్షిగా, అగ్ని సాక్షిగా స్నానం చేసుకుని వారిద్దరూ స్నానం చేసుకుంటారు. అప్పుడు వెళ్ళిపోతారు అన్నమాట. సో తర్వాత మళ్ళీ భూలోకంలో ఇంకెవడు గొప్పవాడు ఉన్నాడంటే ఎవరో వాలి ఉన్నాడు అని కిష్కిందకి వెళ్ళిపోతాడు. సో వాలి ఏమో అక్కడ రావణాసురుడు వెళ్ళేసరికి కిష్కిందలో వాలి ఉన్నాడు. అతని తాలూకా తారుడు అనేవాడేమో అతను సముద్ర స్నానానికి వెళ్ళాడు. 4 సముద్రాలు స్నానం చేసి సంధ్యోపాసన చేసి వస్తాడు. వచ్చే వరకు ఆగంటే లేదులే వెళ్ళిపోతానంటే దక్షిణ తీరంలో ఉంటాడు వాలి.
తరంలో ఉండగానే పుష్ప విమానం వెళ్ళడం, సీక్రెట్గా వెనక నుంచి పట్టేసుకోవడానికి అక్కడ అంటే పట్టుకుంటే వాలి అంటే గుట్టు చప్పుడు కాకుండా ఇతను పట్టుకోవాలంటే శతమాలక్ష్య సింహోవా పన్నగం గరుడో యథ అని చెప్పి చెవులు పిల్లిలు చూసిన సింహంలాగా, సర్పాన్ని చూసిన గరుత్మంతుడిలాగా అతను పట్టుకుని సంకలో వేలాడుచుకుని పట్టేసుకున్నాడు. పట్టేసుకుని మూడు సముద్రాలు, మూడు మహాసముద్రాలు నింపాడు, వెళ్ళి పడేశాడు. పట్టుకునే స్నానాలు చేశాడు, సంధ్యావందనం చేశాడు అనమాట. అప్పుడు చివరికి అన్ని సముద్రాలకు అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదేంటి, ఎవరు నువ్వు, కొత్త ఎక్కడి నుంచి వచ్చావు అనగానే అప్పుడు రాముడు, అదే రావణాసురుడు అలసిపోయి, నేను రావణాసుడిని యుద్ధం చేయడానికి వచ్చాను, నువ్వేంట్రా బాబు ఇలా పట్టుకుని పేక పిసిగేసినట్టు అయిపోయింది నాకు అని చెప్పి గేరలేకపోతాడు అనేసి, ఎంత గాంభీర్యం ఎంత బలం అని చెప్పి ఇద్దరితో, నీ బలం తెలిసింది ఫ్రెండ్షిప్, అంతే, అవతలాడు గొప్పవాడంటే ఫ్రెండ్షిప్ అంటాడు అనమాట. అగ్నిసాక్షిగా ఫ్రెండ్షిప్ చేశాడు, మిత్రులు అయ్యారు. ఒక నెల రోజులు వాళ్ళకి సోదరుడిగా ఉండి అక్కడి నుంచి అప్పుడు అంటే ఆ విధంగా రావణాసుడు కూడా పరాజయాలు పొందాడు అని చెప్పాడు ఆయన. ఆ విధంగా రావణాసుడు కూడా పరాజయాలు పొందాడు. అప్పుడు రాముడికి ఒక సందేశం, ఓకే, వాలి బలం గొప్పదే, రావణుడి బలం గొప్పదే, కానీ హనుమంతుడు వీరేంద్రుడిగా బలవంతుడు కదా. హనుమంతుడు ఏంటి అలా అలా కాముగా ఉండిపోయాడు, వాలి సుగ్రీవుని వెంటాడుతున్నప్పుడు, ప్రపంచం అంతా పారిపోతున్నప్పుడు హనుమంతుడు ఏం అనలేదేంటి అసలంటే, అప్పుడు హనుమంతుడి కథ చెప్తాడనమాట. మేరు పర్వతం దగ్గర కేసరు అనే వానర వీరుడు రాజ్యం చేస్తున్నాడు. హనుమంతుడు క్షత్రజ పుత్రుడు, అతని భార్య అంజనాదేవి పుంజిక స్థల మనం చెప్పుకున్నాం. వాయుదేవుడు అనుగ్రహంతో హనుమంతుడు ఆమె యందు జన్మించాడు. ఒకరోజు కొడుక్కి ఆమె ఫలాలు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఇంకేం కనిపించలేదు, కుర్రాడికి ఆకలి అవుతుంది కదా, సూర్యుడు ఎర్రగా కనిపించాడు, సూర్యుడి దగ్గరికి వెళ్ళిపోయాడు ఎగురుకుంటూ. అప్పుడు పండు అనుకునేసరికి సూర్యుడు కూడా, వాయుదేవుడు కూడా తీసుకెళ్ళాడు, వెనకాతలు వెళ్తున్నాడు, కొడుకు వెళ్తున్నాడని. సో చల్లదనం ఇచ్చాడు. అప్పుడు సూర్యుడు కూడా రెస్పెక్ట్ ఇచ్చాడు చిన్నపిల్లాడని. అప్పుడు సూర్యుడిని మింగడానికి రాహు వచ్చేసరికి రాహుని కూడా మింగేద్దాం అనుకున్నాడు అనమాట. ఇదేదో ఇంకో బాల్ అనుకుని రాహు మన ఇంద్రుడి దగ్గరికి వెళ్ళడం, నువ్వేమో నాకు ఇస్తానన్నావు, అక్కడ ఎవడో కుర్రాడికి ఇచ్చావని చెప్పడం. అప్పుడు ఇంద్రుడు పరిగెట్టుకుని రావడం, వజ్రాయుధం పట్టుకుని వచ్చేసరికి మళ్ళీ ఇంద్రుడి దగ్గర ఉన్న ఐరావతం మీదకి ఇదేదో బాల్ అనుకుని దాన్ని తినేద్దాం, బంతి అనుకుని దాన్ని తినేద్దాం అనేసరికి అతను దవడ మీద కొట్టడం, అతను పడిపోవడం. అది చూసి వాయుదేవుడు అలగడం, ఒక గుహలోకి వెళ్ళిపోవడం, గుహలోకి వెళ్ళిపోయి గాలి స్తంభన, వాయు స్తంభన, మొత్తం అంతా ఆ, వాయువు స్తంభింప చేయడం, ఇదంతా జరుగుతుంది అన్నమాట. అప్పుడు బ్రహ్మదేవుడు వెళ్ళి, ఒరే నాయన వాయుదేవుడు అలాగంటే వాయుదేవుడిని మనం బుజ్జగిద్దామని చెప్పి బ్రహ్మ అందరినీ తీసుకుని వెళ్ళడం. అప్పుడు వాయుదేవుడు బ్రహ్మ సృజించగానే హనుమంతుడు మళ్ళీ పునరుజ్జీవుడు, అదే సజీవుడు అవుతాడు. అప్పుడు అందరినీ వరాలు ఇమ్మంటే ఇంద్రుడు, ఉమ్, ఇతనికి హనుమంతుడు అని పిలువబడతాడు. ఇతనికి వజ్రాయుధం ఏమీ చేయలేదు ఇంద్రుడు. సూర్యుడేమో నా తేజస్సులో నూరోబంతు, ఇతనికి అన్ని రకాల విద్యలు నేను నేర్పిస్తాను, శాస్త్రాలు నేర్పిస్తాను, సూర్యుడు నేర్పించారు హనుమంతుడికి. అలాగే శివుడు, ఆ, నా ఆయుధాల వల్ల మరణం ఉండదని చెప్పి, అలాగే కుబేరుడు ఇచ్చాడు. అలాగే బ్రహ్మాస్త్రం నిన్నేమీ చేయలేదని బ్రహ్మవరం ఇచ్చాడు. ఇలా అందరూ వరాలు ఇచ్చి వెళ్ళిపోతే హనుమంతుడు ఏమో అందరినీ ఇబ్బంది పెట్టేస్తున్నాడు, ఏడిపేస్తుంటే బాగా ఆకతాయి పిల్లవాడు అవుతాడు. అప్పుడు మునులందరూ, నువ్వు నీ బలం నీకు గుర్తురాదు, ఎవరైనా జ్ఞాపకం చేస్తే గుర్తొస్తుందని గుర్తు చేస్తారు. అందువలన హనుమంతుడు కూడా పారిపోయాడు. ఆ తర్వాత ఆ, వీళ్ళు జాంబవంతుడు అందరూ గుర్తు చేస్తే సముద్రాన్ని లంఘించాడు అని చెప్పి అనేసరికి అప్పుడు వృక్షరజస్సు గురించి అడుగుతాడు. వాలి సుగ్రీవుడు తండ్రి వృక్షరజస్సు, తల్లి ఎవరో చెప్పలేదు నువ్వు అంటే, అప్పుడు అప్పుడు బ్రహ్మ యోగాభ్యాసం చేస్తుండగా కంటి నీరు వచ్చింది. ఆ నీటిని తీసి నేల మీద వేస్తే ఆ బిందువు నుండి వృక్షరజస్సు అనే ఒక వానరుడు వచ్చాడు. సో బ్రహ్మ అతన్ని మేరుపర్వతం సమీపంలోనే ఉండు, కొంతకాలం నీకు మంచి జరుగుతుందని చెప్పాడు. సో మేరుపర్వతం ఉంటుండగా ఒక రోజు సరస్సులోకి వెళ్ళి అతనిలాగే ఉన్న వానరాన్ని చేసి ఎవడీడని చెప్పి సరస్సులో దూకేసేసరికి స్త్రీగా మారిపోయాడు. స్త్రీగా మారిపోయిన తర్వాత అప్పుడు ఆమె సౌందర్యం చూసి ఇంద్రుడు, సూర్యుడు మోహించారు. సో ఇంద్రుడి వలన వాలి, సూర్యుడి వలన సుగ్రీవుడు జన్మించారు. సో వాలికి తన తండ్రి కాంచనమాలను ఇచ్చాడు, పరాజయం అనేది లేకుండా ఇంద్రుడు ఇచ్చాడు. సూర్యుడు తన కుమారుడికి హనుమంతుడిని లింకప్ చేశాడు సుగ్రీవుడికి. హనుమంతుడు, మీరిద్దరూ ఎప్పుడు స్నేహం వదలొద్దు అని చెప్పి లింకప్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత వృక్షరజస్సుకు పూర్వరూపం వచ్చింది. అప్పుడు మళ్ళీ బ్రహ్మ దగ్గరికి వెళ్ళాక బ్రహ్మ ఒక దేవదూతను పిలిచి
ఇతనికి కిష్కింద అన్న వృక్షరాజుడికి కిష్కిందను రాజ్యంగా ఏర్పాటు చేయి సమస్త వానరాలు భల్లూకాలు అందరూ భూమండలం మీద అందరూ ఎక్కడ ఇతని రాజ్యంలో ఉంటారని చెప్పి రాజ్యానికి పట్టాభిషిక్తుని చేయబడినాడు. సో ఈ విధంగా మొత్తానికి వాలి సుగ్రీవులు జన్మించారు అనేది ఒకటి. సో ఈ విధంగా రాముడు తన సందేహాలు ఆ మొత్తం అన్ని తీర్చాడని రావణాసుడిని అదే సారీ అగస్త్యుడిని చాలా చాలా సత్కరిస్తాడు. నువ్వు అన్ని రకాల సందేహాలు తీర్చేవు అని చెప్పి సో తర్వాత అప్పుడు ఉమ్, ఒక్క నిమిషం ఇది ఆల్మోస్ట్ ఇంకొక సెషన్తో అయిపోతుంది ఇది. ఆ, ఎంతవరకు అర్థమైందా మీకు? అగస్త్యుడు మొత్తం క్లియర్ చేశాడు రాముడు డౌట్స్ అన్ని టక 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 చెప్పామన్నాడు ఇవన్నీ. ఈజ్ ఇట్ క్లియర్ అమ్మా? సార్ ఆ, అర్థమైందా? సార్ ఒక చిన్న డౌట్ సార్. చెప్పురా. సార్ కుంభీనసి ఇప్పుడు మీరు ఈ రావణుడి చెల్లెలు అన్నారు కదా సార్, మరి ఆశా. కైకసి చెల్లెలు అన్నారు కదా సార్, రెండు అన్నారు కదా. రావణుడి చెల్లి అంటే కైకసి కుంభినసి చెల్లెలు ఎవరు? కైకసి అంటే రావణాసురుడి తల్లి కదా. అవును సార్, ఇందాక అలా అన్నారు సార్ మీరు. తప్పు చెప్పాను. సుమారు పిల్లలు కైకసి అను కుంభీనసి అన్నారు కదా సార్. కన్ఫ్యూజ్ అయ్యాం మనం. ఎందుకంటే కుంభినసి ఆ, తనకి చెల్లెలు అవుతుందని సుగ్రీవుడు చెప్పాడు. విభీషణుడు చెప్తాడు కదా. అవును అది సార్. కైకసి రావణాసురుడి తల్లే కదా. అవును సార్. తల్లికి నేను అనుకోవడం అంటే ఆ లింక్ అంతా చాలా ఉందని చెప్పలేదు కానీ కరెక్టే, నువ్వు మంచి పాయింట్ పట్టుకున్నావు అమ్మా. సో అవును సార్. కైకసి కుంభీనసి అక్క చెల్లెళ్ళు కాదు. ఆడపిల్లల పేర్లు చెప్పానంతే. కుంభీనసి వీళ్ళ చెల్లి అవుతుంది, వీళ్ళ కజిన్ సిస్టర్ అనుకో. రావణ అవును సార్, ఓకే. కైకసి రావణాసురుడి తల్లి. అది ఓకే సార్. మిగతా వాళ్ళు కూడా నోట్ చేసుకోండి, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాం. ఇంకా ఇప్పుడు ఎలా ఉంది ఈ ఉత్తరాఖండ్? ఈజీగా ఉంది సార్. ఈజీగా కాదు. ఇప్పుడు హరితకి థ్యాంక్స్ చెప్పాలి. తను అన్నది సార్ ఏదైనా సింప్లిఫై చేయండి సార్, ఇది కొద్ది కష్టంగా ఉందని. అప్పుడు అన్ని పుస్తకాలు వెతికాను, ఇంచుమించు 15 ఎన్నో ఉన్నాయి రామాయణాలు. అన్ని వెతికితే ఇది బాగుంది, ఆర్గనైజ్డ్గా ఇచ్చాడు. ఆల్మోస్ట్ ఆర్గనైజ్డ్గా ఇచ్చాడు. అమ్మయ్య, ఇంకా వీళ్ళకి ఈరోజు సాల్వ్ చేద్దాం. ఎందుకు నేను సాటిస్ఫై అవ్వలేదు. మీ మొహాలు చూడలేదు కానీ మీ ఎక్స్ప్రెషన్ నేను ఊహించుకున్నాను. ఇదేదో సంథింగ్ ఈజ్ రాంగ్ అని. సో అందుకని ఇది మనం ఇలా చెప్పుకున్నామమ్మా. ఐ థింక్ ఇది సరిపోద్ది. ఆ, ఇక్కడి నుంచి తర్వాత కొన్ని కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అవన్నీ మనం రేపు మండే చెప్పేసుకుందాం. నోట్స్ నెక్స్ట్ అదే రెడీ అవుతుంది. మండే ఆరు 2-3 రోజుల్లో నోట్స్ ముందు రామాయణం ఇచ్చేస్తాం. మండే తర్వాత ట్యూస్డే నుండి భారతం ఎప్పటికప్పుడు ఇచ్చేద్దాం. అది అది టైపింగ్ కూడా వేరే వాళ్ళని అడిగాను, ఇచ్చేద్దాం అమ్మా. పాయింట్ ఒక స్టూడెంట్ అన్నారు సార్ నోట్స్తో ప్రాబ్లం ఏంటంటే మీ రన్నింగ్ నోట్స్ ఇన్ని పేజీలు వచ్చేస్తుంది, మీరు నోట్స్ మళ్ళీ ఫుల్ డీటెయిల్డ్గా అంటే పాయింట్లే రీరేట్ చేద్దాం అని చెప్పి నేను చెప్పానమ్మా. ఇంపార్టెంట్ పాయింట్లు అయితే నాకు పాయింట్లు అలా రాసాం అనుకోండి, లింక్ కూడా పెట్టాలి ఆ పాయింట్లో. అది ఆ లాజికల్ సీక్వెన్స్ పెట్టలేదు అనుకోండి, మళ్ళీ మీకు పాయింట్లు అలా నోట్స్ లాగా అయిపోతుంది, గైడ్స్ లాగా. చిన్న లింక్ అయినా ఉండాలన్నమాట, లాజికల్ సీక్వెన్స్. అది మిస్ అవ్వకుండా పాయింట్లు ఉంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను. అది అలాగే ట్రై చేస్తున్నాను. సో చూద్దాం. సో ఐ థింక్ ఈ రోజుకి మనం సభ చాలిద్దాం. నాకు కూడా చిన్న పని ఉందమ్మా, అతిథులు వచ్చారు. ఓకేనా? ఇంకేమైనా ఉన్నాయా? మిగతా వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నాయా అమ్మా? ఆర్ యూ కంఫర్టబుల్? మిగతా వాళ్ళు కూడా చెప్పండి. ఎవ్రీథింగ్ క్లియర్ అయినట్టేనా అమ్మా? ప్రియాంక సార్ కుబేరుని తల్లి పేరు ఏం సార్? అమ్మా, కుబేరుడి తల్లి పేరా? అవును సార్. కుబేరుడి తల్లి, అబ్బా ఎవరో అడిగారే. కుబేరుడి తల్లి మనకు రాలేదు కదా. అది రానే రాలేదు సార్. చూస్తాను. కుబేరుడి తల్లి పేరు అంటే విశ్రవసుడి, అంటే వైశ్రవణుడి మొదటి భార్య పేరు. ఆ, అవును. మండే నేను చూసి లేదా గ్రూప్ లో పోస్ట్ చేస్తానులే. సో అవును దాంట్లో సార్. కూడా ఉన్నాయిలేండి. మొత్తం పూర్వగాథ లహరి పురాణ నామ చంద్రిక అలాంటి ఒక 15 డిక్షనరీలు ఉంటాయి మన దగ్గర. ఎందులోనే దొరికేస్తుంది, నేను అప్డేట్ చేస్తానమ్మా. మంచి మంచి పాయింటే. ఆ, హరిత, ప్రియాంక, లక్ష్మీనారాయణ, లీల, ప్రసన్న కుమార్, రామాంజనేయులు, రసిక, కల్పన, సాహితి, సుబ్బు, తన్వి, మీకు అందరికీ ఉత్తరాఖండ అర్థమైందా లేదా? అర్థమైంది సార్. అర్థమైంది కదా. ఓకే అయితే ఆ, నాకు ఈరోజు హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే నిన్న నాకు కొద్దిగా సాటిస్ఫాక్షన్ లేదమ్మా.
నాకు చాలా ఇబ్బంది అండి, అందుకే ఎర్లీ మార్నింగ్ లెగ్గానే ఫస్ట్ మెసేజ్ చేశాను నేను. అది ఓకే, గుడ్. రేపు మండే చెప్పుకుందాం అమ్మా మిగిలింది. ఇది అప్లోడ్ చేస్తాను నేను. ఓకే. ఓకే అమ్మా. శుభరాత్రి అందరికీ. గుడ్ నైట్ అమ్మా. గుడ్ నైట్ సార్.